ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ప్రజలు ఏ విధంగా ఆలోచన చేసిండ్రో ఒక వారి ఆలోచన చేసుకోవాలి. అభివృద్ధి గురించి ఇలా కళ్ళకట్టినట్టు ఎక్కడ చూసినా ఈ మహబూబ్ నగర్ తో పాటు ఏ కాన్సెన్స్ పోయినా ఇలా నారంపేట పోయినా ఇలా కళ్ళ పండుగలా కనిపిస్తున్నారు. అభివృద్ధి రోడ్లు చిన్న ఎక్కడో గల్లీ లాక్కున్న రోడ్లు ఇలా పెద్ద పెద్దగా 60-70 ఫీట్ల వెడల్పుతోటి రోడ్లు పెద్దగా రోడ్లు. ఈ రోజు ఎక్కడ చూసినా ఎవరు వచ్చినా బయట నుంచి వచ్చినా ఈరోజు తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందని చెప్పి కొనియాడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మనం ఓడిపోవడం అనేది మనం ఒకసారి ఆత్మవిమర్శ మనంతరం చేసుకోవాలి. ఈ రోజు ఏది ఒకటే చెప్తున్నా మీకు, ఈ రోజు ప్రభుత్వం ఓడిపోలేదు, మనం ఓడిపోయినాము. మనం ఖచ్చితంగా మనం ఎందుకంటే మనకు వాస్తవంగా ఈ రోజు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంటుండే, ఈ రోజు రైతులు ఏ స్థాయికి ఎదిగిపోయిండ్రు. ఈ రోజు నష్టం వచ్చే పరిస్థితి రైతులకు ఏ ఒక్క రైతు కూడా ఈ రోజు ఎవరో నా ముఖం గురించి మాట్లాడమని మేమయ్యా వ్యవసాయం చేసి నష్టపోయినాం, నేను కూడా వ్యవసాయం చేస్తున్నా, ఇప్పుడు కూడా నష్టపోయినామని చెప్పి ఒక్క రైతు నా ముఖం రమ్మని చెప్పు, నేను వారికి వివరణ ఇస్తా ఖచ్చితంగా. ఎందుకంటే ఇది కేవలం కేసీఆర్ గారి యొక్క ఆలోచన. ఇది ఎందుకంటే మంచి నాణ్యమైన కరెంటు ఇచ్చి గతంలో ఉంటుండే అన్న మాజీ మంత్రులు తెలుగుదేశంలో పనిచేసిండు. గతంలో ఏ విధంగా కరెంటు ఉంటుండే అసలు రైతులను పట్టుకుని నాయకులు ఎదుర్కొంటుండే కాంగ్రెస్ కానీ మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా. ఈ రోజు ఒక భూతత్వం పెట్టి చూసిన నాయకుడు మన కేసీఆర్ గారు. ఎక్కడ షాదీ ముబారక్ ఈ రోజు కళ్యాణ లక్ష్మి అంటే ఒకవారు ఆలోచన చేయండి. ఎక్కడో లంబడితండలో ఉంటే వాళ్ళు ఒక కుటుంబం ఒక అమ్మాయి పెళ్లి గురించి బాధపడి వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు అరే ఏ విధంగా మనం ఇంత వేస్తున్నాము, ఇంత అనుభవిస్తున్నాము, ఈ స్కీమ్ మనం తీసుకురావాలి. ఇలా రైతులు రాష్ట్రం విడిచిపెట్టి ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నాం. మహారాష్ట్ర రకరకాలుగా దుబాయ్, మన తెలంగాణ ప్రజలు ఎక్కడున్నారు అంటే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చూసినా మన తెలంగాణ వాసులు ఉన్నాం. అదేవిధంగా సమైక్యవాదంలో కూడా మన తెలంగాణ ఆదాయం అంతా కొల్లగొట్టి ఈరోజు ప్రత్యక్ష సాక్షిగా ఈరోజు ఎంత సమైక్య పాలనలో ఉన్నప్పుడు మన ఆదాయాన్ని తీసుకుపోయి ఇలా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఈరోజు కాలువలు కానీ ఈరోజు వాళ్ళపైన ఫ్లైఓవర్స్ కానీ ఒక్కసారి మనం అక్కడ అయితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పోయి చూస్తే మనకు కళ్ళకట్టినట్టు కనిపిస్తుంది. వాళ్ళ అభివృద్ధి గతంలో ఉండే మన అభివృద్ధి ఏ విధంగా ఉండే ఒక వారికి అర్థం చేసుకోవాలి. ఆ పరిస్థితిలో కూడా మనకు కేసీఆర్ గారు వచ్చి ఈరోజు మనం అభివృద్ధి చెందినమా చెందలేదా అని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు మనపై మనము లోకల్ లీడర్స్ మనపై మనం గోపాల పైన అరే నన్ను ఎమ్మెల్యే గారు మాట్లాడపా పల్కరియపా ఆయనే మాట్లాడే మీతో ఇటువంటి ఎఫెక్ట్లు పడి ఈ రోజు మనం ఓడిపోయాము, అది నిజమా కాదా అని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంకా ఈ రోజు బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారు. మరి తెలంగాణ ఏరియాలో ఈ రోజు నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నారు, ఒక మినిస్టర్ ఉన్నాడు, నలుగురు దాంట్లో ఒక కాంగ్రెస్ ముగ్గురున్నారు. ఒక్క రోజు కూడా ఇవాళ పార్లమెంట్ లో తెలంగాణ గురించి పట్టించుకున్న పాపాన అవ్వలేదు. ఒక్కటి చూడండి ఈ రోజు మీ క్వశ్చన్ కానీ మిగతా ఏ పరిస్థితుల్లో కూడా తెలంగాణ గురించి మాకు ఇది లేదు, మా తెలంగాణ అభివృద్ధి చెందాలి అని మాట్లాడే దాఖలాలు లేవు. దాన్ని తీసుకొచ్చి ఆ డీటెయిల్స్ దొరికితే మీరు తెచ్చి ఎవరైనా తీసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు చూసాం మేము ఈరోజు నారాయణపేటలో గతంలో సైనిక్ స్కూల్ ప్రపోజల్ ఉండే, దాన్ని క్యాన్సల్ చేసిండ్రు అనే వార్త వచ్చిన ఎంబడే ఈరోజు అన్నయ్య రాజేంద్ర అన్న నేను మాట్లాడి అప్పుడు వెంకట్రావు కలెక్టర్ ఉండే, ఇక్కడ మహబూబ్నగర్ కలెక్టర్ ఇమీడియట్ గా మేము అక్కడి నుంచి వాట్సాప్ లో మొత్తం రికార్డు తీసుకొని అదే టైంలో మన ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఉన్నాడు, ఆయన సమక్షంలో రాజ్నాథ్ సింగ్ ఇవ్వడం జరిగింది. అది ప్రాసెస్ లో ఉన్నా అంటే బీజేపీ తెలంగాణ పైన ఏ విధంగా పక్షపాతం చూపిస్తున్నదో ఒకసారి ఆలోచన చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఎస్టీ యూనివర్సిటీ కూడా వరంగల్ ఏరియాలో ఈ రోజు అక్కడ ప్రపోజల్ చేయడం జరిగింది. ఇంతవరకు అత్తాలే పత్తాలేదు దాని విషయంలో. అదేవిధంగా మన గతంలో ఏదైతే కాంగ్రెస్ బీజేపీ ఏదైతే కర్ణాటకలో మనం వచ్చిందో అంతకంటే ముందు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే ఒకటి అప్పర్ భద్రక అనే ఒక ప్రాజెక్ట్ లో అదే జాతీయ హోదా ఇచ్చింది ఏది బీజేపీ ప్రభుత్వం. మరి మన తెలంగాణలో కూడా నార్త్ కానీ ఇక్కడ సౌత్ కానీ ఇక్కడ పాలమూరు రంగారెడ్డి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులు అభివృద్ధి చెందుతున్నది మన ప్రభుత్వం చేస్తున్నది. ఈ బీజేపీ ప్రభుత్వానికి కళ్ళకి కనిపించలేదా? ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇచ్చిందా? పార్టీలు వేరు కావచ్చు, ప్రజలంతా ఒకటే. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల గురించి ఆలోచన చేయాలి.
ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. వాటి గురించి అలాగే పార్టీ అనేది కాదు, మన తాత్సత్తు కాదు, మన అప్ప జాగ్రత్త కావు. ఇవన్నీ ప్రజలు అభివృద్ధి చెందుతారా లేదా, వాళ్ళకి ఏం కావాలి. ఈ రోజు మన కేసీఆర్ గారు చూసి అట్టడి స్థాయి నుంచి ఈ రోజు మనకు పై వరకు ఈ రోజు అభివృద్ధి జరిగిందా జరగలేదా అని మనకు ముఖ్యం. 2014లో 4-5 గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితి పోయేది. ఫ్యాక్టరీలకు మాకు సొంతంగా ఫ్యాక్టరీ ఉన్నాయి కాబట్టి నాకు తెలుసు. డీజిల్ ట్యాంకర్లు డైరెక్ట్ గా తీసుకుపోయి ఫ్యాక్టరీలు నడుపుకుంటున్నాం. ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇచ్చి ఫ్యాక్టరీ వాళ్ళు కాదు ఎంత హ్యాపీ ఉన్నారో అది మాకు రైతులైతే చెప్పే అవసరం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న పొరపాటు వాటిని మనం ఏదో నువ్వు ఇట్లాంటివి నువ్వు ఇంట్లో అవుతుంది ఎగ్గవుతుంది లేదు ఎమ్మెల్యే పట్టించుకోకపోయా మంత్రి గారు పట్టించుకోకపోయా అని ఇట్లా తింటే అట్లా తింటే అని చెప్పే పరిస్థితులు ఈ రోజు ఓడిపోయాం తప్ప ఈ రోజు ఏదో గొప్పగా రేవంత్ రెడ్డి చేసిన గొప్ప కార్యక్రమం ఏం లేదు, కాంగ్రెస్ చేసిన గొప్ప కార్యక్రమం లేదు. ఎందుకంటే మొన్ననే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఏదైతే చెప్పిన పథకాలు 9 తారీఖు సర్కారు పెడతారు. గతంలో ఏదో రాజశేఖర ఉత్తరాఖండ్ సర్కారు కదా అదే కాపీ కొట్టడానికి కానీ అమలు అయితలేదు. చూస్తున్నాం మనం ఇలా రుణమాఫీ ఇంతవరకు ఆతాలే పతలేదు. ఈరోజు